ఆలయ కమిటీ గ్రామస్తుల సహకారంతో ఎక్కడా లేని విధంగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానం కుంభాభిషేకం జరిగిందని, కుంభాభిషేకం విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి, తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపానాయుడుపేట మర్రిమంద గ్రామంలో 5 రోజుల పాటు శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానం కుంభాభిషేకం దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానం కుంభాభిషేకంలో పాల్గొన్న భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హయగ్రీవాయ నమః. అందరికీ నమస్కారములు. మర్రిమంద గ్రామము, ఏర్పేడు మండలము, శ్రీకాళహస్తి కాన్స్టిట్యూషన్లోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా 5 రోజులు పూర్తి చేసుకునింది. చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా విశేషమైనటువంటి జనస్పందన ఈ యొక్క దేవస్థానానికి కలిగింది. వేలాది సంఖ్యలో భక్తులు రోజు తరలివచ్చి ఈ యొక్క పలు కార్యక్రమాలలో, హోమాలలో కావచ్చు, కుంభాభిషేకంలో కావచ్చు దర్శించుకుని భగవంతుని ఆయన యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఇంతవరకు జరిగిన దేవస్థానం కుంభాభిషేకంలో ఎక్కడ లేని విధంగా మన యొక్క హయగ్రీవ స్వామి దేవస్థానానికి స్పందన రావడం సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇంక రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క విశేషమైనటువంటి భక్తాదులందరూ కూడా దేవస్థానాన్ని వచ్చి దర్శించి ఆయన యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క కుంభాభిషేకం కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం సాధించినటువంటి మా యొక్క గ్రామ పెద్దలకు వారి యొక్క అందించినటువంటి సహాయ సహకారాలు అపారణీయం. వారిలో ముఖ్యంగా చెప్పాలంటే అందరూ సహకరించారు, కానీ మాకు దగ్గరుండి మమ్మల్ని ముందుకు గైడెన్స్ ఇచ్చి చేపట్టినటువంటి పెద్దలు కలత్తూరి గోపాలరెడ్డి గారు, తాతయ్య కాలువ బలరామరెడ్డి గారు, ఏకంబరెడ్డి గారు, ఇంకా సుబ్బారెడ్డి గారు, మునిరెడ్డి గారు, కేశవులు గారు, రమణారెడ్డి గారు ముఖ్యంగా ఈయన కూడా చాలా సహాయం చేశారు. ముందు నుంచి కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇట్లా ఈ అందరూ కలిసి, చంద్రారెడ్డి గారు ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఈ అందరూ కలిసి గ్రామ పెద్దలు మమ్మల్ని ముందుండి నడిపించి ఒక 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగా జరిగింది. మనకు చేసేటటువంటి ఈ యొక్క యజ్ఞంలో చివరగా భగవంతుడు భక్తులనే గెలిపిస్తాడన్న రీతిలో ఆయన అనుగ్రహంతో, మా యొక్క ప్రయత్నంతో ఈ యొక్క కుంభాభిషేకం మేము అనుకున్న దానికన్నా మించి జనాలు వచ్చి, భక్తాదులు వచ్చి దర్శించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్పందన చాలా బాగా వచ్చింది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా మళ్ళీ తిరిగి వచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని కృపా కటాక్షాలు పొందగలరని మరీ కోరుతున్నాను. అదేవిధంగా మీడియా పెద్దలకు కూడా, మీడియా పార్ట్నర్షిప్కి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళు కవర్ చేసిన విధానం ఎంతో, ఇంత స్పందన రావడానికి ఒక విధంగా వాళ్ళు కూడా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి మీడియా సంస్థ కూడా ఇదే విధంగా రాబోయే భవిష్యత్తులో వారి యొక్క సహాయ సహకారాలు సంపూర్తిగా ఉండాలనేసి మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెద్దలు కూడా, ఎమ్మెల్యే వారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే సంబంధించిన వారు కావచ్చు, ప్రముఖ ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు, ఇతర పార్టీల నుంచి అందరూ కూడా వచ్చి దేవస్థానాన్ని దర్శించి ఇటువంటి అద్భుతమైనటువంటి దేవస్థానం చుట్టుపక్కల లేదని, దీనికి అందరూ రావాల్సిందిగా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశారు. కాబట్టి వారికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ ఇందరితో మీ యొక్క అవకాశం ఇచ్చినందుకు నమస్కారం.